పోలీసుల్లో అసహనం పెరిగిపోతోందా? విధి నిర్వహణలో విచక్షణ కోల్పోతున్నారా? ఒంటిపై యూనిఫామ్, చేతిలో లాఠీ ఉంటే సామాన్యుడికి చుక్కలు చూపిస్తారా? తప్పు మీద తప్పు చేస్తూ తప్పించుకునే ప్రయత్నంలో అమాయకులపై ప్రతాపం చూపిస్తారా? అవునని అంటున్నారు సిరిసిల్ల వాసులు. బైక్పై వెళ్తున్న ఇద్దరు కుర్రాళ్లను ఆపేందుకు ట్రాఫిక్ కానిస్టేబుల్ వహీద్ ప్రయత్నించాడు. అయితే కుర్రాళ్లు ఆపకుండా వెళ్లిపోవడంతో వహీద్ చేతిలోని లాఠీని ఆ కుర్రాళ్ల బైక్ మీదకి విసిరాడు. అయినా ఆగకుండా ఆ ఇద్దరు యువకులు వెళ్లిపోయారు. వారి మీదకి విసిరిన లాఠీని తీసుకునేందుకు వహీద్ ప్రయత్నిస్తున్న సమయంలో అదే రోడ్డుపై నుంచి ఒక టిప్పర్ వస్తోంది. వహీద్ టిప్పర్ ని గమనించలేదు. చుట్టుపక్కల వారు కేకలు వేయడంతో టిప్పర్ డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. సడన్ గా బ్రేక్ వేయడంతో వహీద్ స్వల్ప గాయంతో బయటపడ్డాడు. స్థానికులు టిప్పర్ డ్రైవర్ అప్రమత్తం అవ్వకపోయి ఉంటే కానిస్టేబుల్ వహీద్ కి పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని స్థానికులు తెలిపారు. అయితే ఎస్ఐ సహా మిగిలిన పోలీసులు టిప్పర్ డ్రైవర్ ని అన్యాయంగా చితకబాదారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రైవర్ తప్పు లేదని ప్రత్యక్ష సాక్షులై తాము చెబుతున్నా వినకుండా గొడ్డును బాదినట్టు బాదారని, ఇదేం పద్ధతని మండిపడ్డారు.